హాయ్ ఫ్రెండ్స్, నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలామంది బ్యాడ్ కామెంట్లు చేస్తారు ఫ్రెండ్స్. నేను క్రౌడ్ ఫండింగ్ చేద్దామని వీడియోలు పెడుతున్నా, ఓకేనా? క్రౌడ్ ఫండింగ్ చేద్దామని వీడియోలు పెడుతున్నా. నాకు ఆస్తులు లేవు, ఏమంటారు, సొంత భూములు ఆస్తులు గిట్లా ఏం లేవు. అన్న చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి. నేను ఈ మాట చెప్పుడు కూడా కరెక్ట్ కాదు, నాకు తెలుసు. కాకపోతే నేను ఎంత బాధలో ఉన్నా అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. నేను క్రౌడ్ ఫండింగ్ చేద్దామని వీడియోలు పెడుతున్నా. బ్యాడ్ కామెంట్లు పెట్టి మీరేం సాధిస్తారు? లైఫ్లో ఏ మనిషికైనా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఒక సిచ్యువేషన్ వస్తుంది. అయినా నేను ఫేస్ చేసి మళ్ళా నేను లైఫ్లో గివ్ అప్ ఇవ్వకుండా నేను లైఫ్ తోటి పోరాడుతున్నా. అట్లాంటోనికి మీరు హెల్ప్ఫుల్గా ఉంటారా, లేకపోతే మనిషిని ఇంకా కుంగదీస్తారా? చెప్పండి ఫ్రెండ్స్. నేను కరెక్టే ఉన్నా ఫ్రెండ్స్, నేను కరెక్టే ఉన్నా. బాధ అనిపిస్తుంది. అందరూ మీన్స్ కొంతమంది చేసే కామెంట్ ఎట్లున్నాయంటే ఘోరంగా పెడుతుంది కామెంట్లు. ఎవరి లైఫ్లో అయినా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ సిచ్యువేషన్ సందర్భం వస్తుంది. అట్లాంటప్పుడు జర ధైర్యం ఇవ్వాలి, లేకపోతే ఏమన్నా సాయం చేయాలి. మీరేం చేస్తారు? అంటే మనిషి అనేటోడు ఇంత క్రూరంగా ఆలోచించవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి మనసు ఉంటుంది. మనోడైనా ఎవడైనా ప్రాబ్లంలో ఉంటేనే కదా వీడియోలు పెట్టేది, ప్రాబ్లంలో ఉండే కదా మాట్లాడేది. నాకు సాయం చేయరంటే ఆల్మోస్ట్ వాడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడనే అర్థం. ఇది ఎందుకు అర్థమవుతుంది మీకు? నాకు సాయం చేయరి అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది మాట్లాడే మాటలు అవి. అర్థమైందా? ఏమన్నా అంటే గూగుల్ పే ఫోన్ నెంబర్ పెడతావు, ఫోన్పే నెంబర్ పెడతావు, ఏమొస్తుంది అట్లా అంటే? వీలైతే సాయం చేయాలి. కానీ ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నావు. నేను ఎంత ఘోరమైన సిచ్యువేషన్లు అంటే లైఫ్తో పోరాడుతున్నా. లైఫ్ తోటి పోరాడుతున్నా. మీకు నిజంగా తోబుట్టువులు ఉంటారు కదా, మీ అన్ననో తమ్ముడో అక్కనో చెల్లనో ఎవరైనా తోబుట్టువులు ఉంటారు కదా. నిజంగా నా బాధ మీకు అర్థమైతే ఏదో రకంగా హెల్ప్ చేయండి. నేను ఏంటంటే సానుభూతితోటి నేనేం చేయాలనుకోవట్లేదు. నేను ధైర్యంగా ఉన్నా. మీరు పైసలు పంపించినా, గూగుల్ పే చేసినా, ఫోన్పే చేసినా నేను ఏది చేయాలనుకున్నా అది చేయాలి. అది బిజినెస్ చేస్తా. అన్న ఇటుక బట్టీలు మళ్ళీ స్టార్ట్ చేస్తా కదా. కష్టపడాలి కదా.
తెలివి ఉండాలి, నాకు తెలివి ఉండాలి, నాకు తెలివితో పని చేయాలి, కష్టపడాలి. మీ పైసలు నేను ఎందుకు అమ్మా చూడండి ఫ్రెండ్స్, మీ పైసలు ఘోరంగా బాగా అనిపిస్తుంది అందరు పెట్టే కామెంట్లకు. అందరూ మోసం చేసారు, ఎంత చేయాలనో అంత అందరూ మోసం చేసారు. పబ్లిక్ నమ్ముకొని నేను వీడియో పెడుతున్నా, పబ్లిక్ నమ్ముకొని వీడియో పెడుతున్నా. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, ఓకేనా? నేనేమంటున్నా ఫ్రెండ్స్, ఒక్కడిని అయిపోయినా. నా అన్న చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి. ఎంత బాధలు ఉన్నదో, నేను ఎంత బాధలు అనుభవిస్తున్నానో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. మా అన్న చనిపోయిన తర్వాత నేను బతకద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బాధలు చూసుకుంటా, అన్ని బాధలు అనుభవించుకుంటా నా ప్రయత్నం నేను చేస్తున్నా. నేనేం చెప్తాను ఫ్రెండ్స్, నేను చనిపోతేనే అందరికీ మంచిగా ఉన్నట్టున్నది కదా. నాకు 3 బిడ్డలు, చనిపోవాలన్నా? బతుకుతో పోరాడతా, నాకు సాయం చెయ్యది అన్న. నేనేం తప్పు మాట్లాడినా? నా సబ్స్క్రైబర్లను, నా వీడియో చూసేటోళ్ళనే కదా నేను సాయం కోరింది. వీలైన కాడికి సాయం చేయాలి, లేకపోతే వీడియోని షేర్ చేయాలి. ఎంతో కొంత హెల్ప్ అయితే నాకు అందుతుంది. అందుతే నేను మళ్ళా జీవితంలో ముందరికి పోతా. తప్పుడు లెక్కలు నేను చేస్తాను ఫ్రెండ్స్. నేను కరెక్టే ఉన్నా, మంచిగానే మాట్లాడుతాను. నేనేం చేస్తాను నాకు తెలుసు, ఓకేనా? కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంత బాధ చెప్పినా కానీ ఏమనాలి, ఇట్లా మాట్లాడటం. టైము మస్తు అవుతుంది ఫ్రెండ్స్, 1 అయిపోయింది. నిద్ర వస్తలే, అస్సలు ఏం వస్తలే. నేనేం చేస్తాను నాకు అర్థమవుతలే. అర్థమైందా? జరా మీ సపోర్ట్ ఇది అని కోరిన. నేను ఇటుక బటీలు చేసేటోళ్ళని, నేను పని చేసుడు కాదు ఫ్రెండ్స్. మన దగ్గరనే 4 పని చేసి బతుకుతారు, ఓకేనా? తప్పుడుగా మీ జీవితాలు మీ కామెంట్లు చేసేటోళ్ళ జీవితాలు నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ కామెంట్లను బట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు వీలైన కాడికి వీడియోను ముందు పంపించారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరమే అన్నదమ్ములం. అన్న ట్రాక్టర్ మీద పడి చనిపోయిండు,
నేనేం చేయాలి అర్థం చేసుకోవాలి. దీనికి కామెంట్ పెట్టుర్రి. నేనేం చేయాలి? జాబ్ చేస్తే నా బాధలు తీరుతాయా చెప్పుర్రి. ఎంత క్రిటికల్ పొజిషన్లో అంటే అంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా జాబ్ చేస్తే తీరే బాధలు కావు నావి. ఓకేనా? ఇవాళ దాకా మస్తు ఏడ్చిన ఫ్రెండ్స్. ఇవాళ దాకా మస్తు ఏడ్చి వీడియో చేస్తున్నా. అమ్మ ఏం చేయాలి నేను? వీడియోలు పెట్టినా తప్పుగా చేస్తారు, వీడియోలు పెట్టినా తప్పు మాట్లాడతారు, వీడియోలు పెట్టిన నేను బాధలో ఉన్నా సాయం చేయరి అని అన్నా కదా. నేను ఏమైనా వేసుకొని ఏదన్నా అయితే సంతోషమా మీకు అందరికీ? వీడియో ఇస్తున్న వాళ్ళకి కాదు కదా. ఎవడైనా ఏం మాట్లాడతాడు? ఏదన్నా పని చెయ్యి, ఏదన్నా చెయ్యి అంటారు. నేను అదే ప్రయత్నంలో నేనున్నా. తప్పు మాట్లాడితే నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్, నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడతానని. తలకాయ ఏమవుతుందో, తలకాయలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. నా బాధలకు సాయం చేయరి, ఈ వీడియోను ముంగడు పంపిరి, లైక్ చేయరి, షేర్ చేయరి, వాట్సాప్ గ్రూపులలో పెట్టుర్రి, అన్నిట్లలో పెట్టుర్రి. ఎందుకంటే నేను బ్రతకడానికి సాయం అడుగుతానా. అర్థమైందా? నేను బ్రతకడానికి సాయం అడుగుతానా, అంతేగాని ఒకప్పుడు అనుభవించిన ఇంట్లోకి వెళ్ళి బాధలు చూసిన నేను. అబ్బా ఎట్లా చెప్పాలి? ఘోరమైన బాధ అనుభవించిన. హైదరాబాద్లో నేనున్నా, అమ్మ నాన్న ఇంటికాడ ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. లైఫ్లో అన్న చనిపోయిండు, బిజినెస్ పోయింది, అంతా లాస్ అయినా ఒక మనిషి నేను ముంగటికి వచ్చిన ఎవడేమనుకున్న సంబంధంలే ముంగటికి వచ్చి వీడియో పెట్టిన. అట్లాంటివానికి మీరు ధైర్యంగా ఉంటారా? ఇంకా బాధల నుండి బాధలలోకే అది చేస్తారా? ఏం చేస్తారు ఫ్రెండ్స్? అసలు ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఏమన్నా అర్థమవుతుందా? నాకు సాయం చేసేటోళ్ళు వీడియోను ముందటికి పంపిర్రి, అంతేగాని బ్యాడ్ కామెంట్లు పెడితే అర్థం లేదాడా. నేను ఏ విషయంలో పోరాడుతున్నా? నా కుటుంబాన్ని నేను మంచిగా చూసుకోవాలి. కుటుంబం అన్న చచ్చిపోయిండు, బిజినెస్ మొత్తం లాస్, అంటే బిజినెస్ ఆగిపోయింది. అయినా కానీ నాకున్న ఒక్క సోర్స్ తోటి వీడియోలు పెడుతున్నా. దానికి కూడా కిందికి గుంజాలి అంటే ఏమైనా న్యాయమా? అర్థం చేసుకోండి. నేను నా వీడియోలతోని అందరూ మోటివేషన్ అవుతారు, ఎంత ధైర్యంగా ఉండాలో అని. తప్పుడు లెక్కలు చేస్తలేను కదా, నేను తప్పుడు విధానాలు చేస్తలేను కదా. నాకు సాయం చేయరి, నేను బాధలలో ఉన్నా. అమ్మానాన్ని చూసుకోవాలి, నా 3 బిడ్డల్ని చూసుకోవాలి. నేనేం తప్పు మాట్లాడినా ఇక్కడ? ఘోరంగా ఉన్నారు ఫ్రెండ్స్ మనుషులు కూడా అంతటా.
నా కళ్ళ ముంగట ఉండేటోళ్ళు, నా ఈ వీడియోలు చూసేటోళ్ళు ఇంత ఘోరంగా ఉంటే మనిషి ఎట్లా బతుకుతాడు? జీవితం సాయం చేయదు ఫ్రెండ్స్. సాయం చేస్తే నేను జీవితంలో బతికి మంచి పొజిషన్కి వచ్చి మంచి పొజిషన్లో ఉండి చూపిస్తాను. నేను దానికోసమే సాయం చేయమంటాను. 9381078724 గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ సాయం చేయండి. ఓకేనా? అర్థమవుతలేదు జీవితం ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చనిపోయిండు. నేను ఎట్లా బతకాలి? ఏం చేయాలి చెప్పుర్రి. ఇంత ఘోరమా మనుషులు? తప్పు మాట్లాడితే అన్నా నువ్వు ఈ రకంగా తప్పు మాట్లాడతావు, నువ్వు చేసేది తప్పు అని ఒక్క కామెంట్ రాలే అంటే నేను కరెక్టే ఉన్నా కదా. ఏంది ఏడ్చి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మస్తు ఏడ్చిన బతాక మనుషులలో కూడా గిట్లా ఘోరంగా ఉన్నారు మనుషులు అని చెప్పి. ఇంత ఘోరమైన మనుషులు ఉండద్దు ఫ్రెండ్స్. ఒక యుద్ధం వచ్చిందనుకో అందరం ఒకటైపోతాం. కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. నేను అప్పలలో ఉన్న బాధలలో నన్ను కాపాడు అని ఇది మనుషుల లెక్క మనుషులకి ఇంత ఘోరంగా ఉండద్దు. జీవితంలో కష్టాలు ఎవరికైనా వస్తాయి. బతకలేని కష్టాలలో నేను ఆదుకోరు ఫ్రెండ్స్. ఎప్పుడు అందరు మంచిగా ఉండాలనే మనిషిని నేను. అందరు మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు అనుకునే వ్యక్తి నేను. ఇప్పుడు ఒకలకు చెడు చేయాలని అస్సలు సాయం చేయరు. 9381078724 మస్తు ఏడ్చిన ఇవ్వదాకా. అర్థం చేసుకోరి. అన్నదమ్ములు అందరికీ అన్నదమ్ములు ఉన్నారు, అందరికీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఒక్కనున్నా నా బాధ వీడియోలలో చెప్తున్నా. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఆస్తులు లేవు. ఆస్తులు ఉన్నా కానీ లోన్లు పెట్టి అన్న ఇటుక బట్టల పని మళ్ళా చేస్తున్నా. సొంతంగా ఎటువంటి ఆస్తులు, భూములు, జాగాలు ఏం లేవు. సొంత ఇల్లు కూడా లేదు. నేను ఏం చేసి అన్న ఇటుక బట్టీలను ముంగడి తీసుకుపోవాలి చెప్పుర్రి. తప్పు మాట్లాడతాను ఫ్రెండ్స్. నాకు అర్థమవుతుంది నేను చేసేది ఏంది. అర్థం చేసుకోరి. ఇవాదాకా బాగా ఏడిసి వీడియో పెడుతున్నా. ఇంత నాకు యాక్టింగ్ రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముంగట యాక్టింగ్ చేసి పైసలు వసూలు చేయాలన్న దృష్టి నాకు లేదు. నా బాధ చెప్తే నేనేంది, నా కథ ఏంది, నా లెక్క ఏంది, నా బాధని చెప్తే నాకు సాయం చేసేటోళ్ళు సాయం చేస్తారనే ఒక వీడియో. ఏం చేయాలి ఫ్రెండ్స్? 3 బిడ్డలు, ఆడపిల్లలు 3 బిడ్డలు.
అర్థం చేసుకుంటే సాయం చేయరు. అంతే ఇక నేను చెప్పేది.